డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమనపల్లి ఎస్ఎస్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోనసీమ వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ గౌరవ సలహాదారు, విశ్రాంత భవిష్య నిధి కమిషనర్ డాక్టర్ కె విశ్వనాథ్ స్మారక సన్మాన గ్రహీత అద్దంకి అమరేశ్వరరావును, సీనియర్ తెలుగు అధ్యాపకులు నల్లా నరసింహమూర్తిను ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం విశిష్టతను వివరించారు. డాక్టర్ కె విశ్వనాథ్ దర్శకత్వంలోని సాంప్రదాయ కళాత్మక చిత్రాలు తెలుగు వారికి గర్వకారణమని కొనియాడారు. మాతృభాష పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన గురువులను అద్దంకి అమరేశ్వరరావు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నూకల సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు మధు, అధ్యాపకులు సత్యనారాయణ, నల్ల నరసింహమూర్తి, స్వామినాయుడు, ఆర్ వెంకటేశ్వరరావు, మధు, శివనాగరాజు, లక్ష్మీ పూర్ణిమ, శారద తదితరులు పాల్గొన్నారు. ఈ అద్దంకి అమరేశ్వరరావు గారు మన గ్రామ వాస్తవ్యులే. పిఎఫ్ సెక్షన్ లో చాలా పెద్ద స్థాయి ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. శ్రీమతి సుందరి మేడం గారు మన స్కూల్లో కొంతకాలం పనిచేశాడు. ప్రస్తుతం చెయ్యేదో చేస్తున్నారు ఇంగ్లీష్ అసిస్టెంట్ గా. వీరిద్దరూ కూడా మన పాఠశాలని ఎప్పుడు కూడా అభివృద్ధి పదంలో ఉండాలని కాంక్షించేటువంటి వ్యక్తులు. వీరే కాదు, వీరి కుటుంబం మొత్తం కూడా మనకి పాఠశాలకి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు. అటువంటి వారికి ఈవేళ సన్మాన కార్యక్రమం చేయడం మంచి అవకాశం. కోనసీమ వినియోగదారుల పరీక్షణ సంస్థలు గౌరవ సలహాదారుగా ఉన్నారు. ప్రతి ఎన్నో ప్రదేశాల్లో అవగాహన నిర్వహించారు. మన ఎస్ఎస్ఆర్ జెడ్పీహెచ్ స్కూల్లో కూడా మన సత్యకృష్ణ గారు మరి మధునారాజు గారు, మూర్తి గారు మరి ఖాళీతో మరి అమరేశ్వరరావు గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే మన పాఠశాల ఉపాధ్యాయులు కూడా మరి అమరేశ్వరరావు గారికి స్థలాలతో మరి ముందుతో ప్రకటిస్తున్నారు. అది ఇంట్రా నాయుడు గారు కూడా ఫలాలతో సత్కరిస్తున్నారు. అట్లాగే శారదా మేడం గారు అమరేశ్వర గారిని ఫలాలతో సత్కరిస్తున్నారు. అట్లాగే లక్ష్మీ మేడం గారు, అలాగే నాయుడు సార్, మరి ఇండి మేడం గారు, వీరందరూ కూడా అమరేశ్వర గారిని సత్కరిస్తున్నారు. మరి శాసనలు కూడా ఉందండి. చెప్పదు ఇక్కడ మధు సారు, అమరేశ్వర సార్ని సత్కరిస్తున్నారు. వెళ్ళి మనకు ఫోటో తీసుకోండి. సార్ ఓకే సార్ తెలుగు టీచర్లు నల్ల నరసింహమూర్తి గారిని, మన అభివృద్ధులు శివనాగరాజు గారిని వేదికపై సాదరంగా ఆహ్వానిస్తున్నాను. జయసం సార్ ఎక్కడ ఉన్నారు? చిన్నగురు గారు మళ్ళా నరసింహమూర్తి గారు సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఒకసారి చెప్పట్లు 1 2 3 కొట్టినామా? కదా ప్రధానోపాధ్యాయులు నల్లా నరసింహమూర్తి గారిని పూలమాలతో మరియు దుశాలతో సత్కరిస్తారు. నాయుడు గారు, ఆర్వీఆర్ సార్, పద్మనాభరాజు గారు, మూర్తి గారు మరియు జయసన్ గారు. ఓకే మరి శారదా మేడం గారు ఫలాలతో నరసింహమూర్తి గారిని సత్కరిస్తారు. అలాగే జయసన్ గారు కూడా నరసింహమూర్తి గారు, మూర్తి గారు ఫలాలతో సత్కరిస్తున్నారు.
ఓకే నువ్వు ఏం మాట స్కూల్ గ్రౌండ్స్కి వచ్చాను. వచ్చినప్పుడు వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి గురించి నేను అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చాలా మంది మీరు ఉండొచ్చు అందులో అప్పుడు చూసిన వాళ్ళలో. తర్వాత మేడం శారద గారు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. వారు మిగతా ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులు అందరూ కూడా నాకు ఆ టైంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నప్పుడు మీ మొత్తం అంతా అధ్యాపకులంతా కూడా నాకు చాలా కోఆపరేట్ చేశారు. చాలా ఘనంగా జరిపించడానికి అవకాశం కల్పించారు. ఇక మీ స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో తెలుసా మీకు? మీ స్కూల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది, ఎప్పుడు స్థాపించబడింది? ఎస్ 1950. డేట్ కూడా చెప్పగలరు? డేట్ మంత్ 7/8/1952. ఓకే 7/8 అదే 1952 ప్రాముఖ్యత అని చెప్పగలరా? 1952 ప్రాముఖ్యత, దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1952. 1952లో ఏం జరిగింది ఫస్ట్ నేను చెప్తాను. ఆ రోజు నేషనల్ చాక్లెట్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. నేషనల్ చాక్లెట్స్ డే. కాబట్టి మీకు చాక్లెట్స్ మీకు తీసుకొచ్చాను ఈరోజు. 1952లో చాక్లెట్స్ డే చేసుకున్నారు. ఎప్పటి నుంచో తరతరాల నుంచి విద్యార్థుల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న ఉత్తమ గురువులకి నాకు నా శిరస్సు వచ్చి ఒకసారి నమస్కారాలు చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మొత్తం అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి, విద్యార్థులకు, విద్యార్థినులకు, తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఇప్పుడు అందరినీ కూడా ఆయన గాత్రంతో ఎర్రేపులు ఉంటారు కాదు, ఉపాధ్యాయులు కూడా మరి ఆయన గాత్రంకి సంక్రమించాము. మరి నల్లా నరసింహమూర్తి గారు అంటే ఆయన కూడా చాలా గొప్ప వ్యక్తి. అటువంటి ఇద్దరిని సంస్కరించుకోవడం మన పాఠశాల అందరికీ కూడా గర్వకారణం. మరి ఆయన మాట్లాడవలసిందిగా మా ప్రధానోపాధ్యాయులు వచ్చి సభాయన నన్ను ఈ రోజున ఈ హై స్కూల్ పిలిచి సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మాతృభాషా దినోత్సవం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రోజున మరి నాకు మా గురువుగారైన అమరేశ్వరరావు ఇద్దరికీ కూడా సన్మానం చేయడం చాలా ఆనందం. మొన్న సంక్రాంతి సంబరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నాకు ప్రత్యేక పురస్కారం, నగదు పురస్కారం ఇచ్చి సన్మానం చేసింది. ఈ ఆనందాన్ని మీ అందరి సమక్షంలో పంచుకుంటున్నాను. మాతృభాష అంటే మన తల్లి భాష. మన తల్లి భాషని మనం అందరం కాపాడుకోవాలి. ఇవాళ మాతృభాష మత భాషగా మారే ప్రమాదం ఉందని యునెస్కో సంస్థ ప్రకటించింది. మరి ఆ ప్రకటన మరి చక్కగా పిల్లలు ప్రేజెస్ ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా పోటీలు పెట్టడం జరిగింది. అమ్మా మైక్రో పేరు చదువు. ప్రథమ బహుమతి జే మౌనిక సాయి విజయమా సౌరభ స్వర్ణగ్రేసి సాధిస్తారు. వ్యాసరచన ప్రథమం కాశీపంతుల జ్యోత్స్న కళ్యాణి, ద్వితీయం సాంగ అక్షర, పద్యాలు ప్రథమ కృష్ణతేజ, ద్వితీయం గోవిందేశ్వరి, కవితలు సిన్ని హర్షుదా శిక్షుపై. మరి ఎంత ఒత్తిడన్నా సరే తెలుగు మాధ్యమంలో కూడా నిజంగా వ్యాసరచనలో వక్త డిబేట్ వక్తృత్వం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. 2024 ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మీడియా ప్రతినిధులకు ఎన్నికల వార్తల ప్రచురణ, ప్రసారాలపై అవగాహన సదస్సు. ఎన్నికల కమిషన్ సూచించిన నిష్పాక్షికత, నిబద్ధత సూచనలను పాటిస్తూ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలన్న జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున. టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ సీటు ఎవరికి కేటాయించినా కలిసి పనిచేస్తాం. ఆఖరి శ్వాస వరకు టీడీపీలోనే ఉంటామని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు.
కన్నుల పండుగగా ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి రథోత్సవం. రథయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి భక్తునికి దేవాదాయ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కార్యనిర్వహణాధికారి పీతాని తారకేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.